Hello, oh girl, hello, girl, kiss me on my lips. Lips. Oh yeah. Hello, time to move your hips. So one more song, come on, kiss me on my lips. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంప మీదలాగి కొడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే. చిరాగ్గా ఉంటున్నదంటే పరాగ్గా అనిపిస్తుందంటే సరిగ్గా తగలాల్సింది లిప్ టు లిప్ కిస్సే. మనసే తడబడిపోతుంటే వయస్సే వెలవెలబోతుంటే తెలుసా కావాల్సింది మాషాలా కిస్సే. సింగిల్ తుంటే ఎట్టుంటాదే, ఎంగిల్ పడితే బాగుంటాదే, అర్థమైనా కానట్టుగా హెల్కేజీ ఫేసు పెడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే. ఓ పెదాల్లో యంత్రం ఉంటాదే, అదేదో ఆత్రం ఉంటాదే, ఎనన్నో ముద్దులైనా వచ్చే వేస్తాదే. ఇదేదో బానే ఉందంటూ అమాంతం నీకు అనిపిస్తే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అలవాటైపోద్దా. సిమ్మలేని సెల్లందుకే, చుమ్మాలేని జన్మందుకే, నీ మంచికే చెబుతున్నానే. జస్ట్ మే తొందరగా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే ముద్దడిగానే. ముద్దడిగానే. ఇప్పుడు వైజాగ్ బాయ్స్ వచ్చారు, కుమ్మేశారు డాన్స్ అయితే. అలానే అమ్మాయి కావాలి, అమ్మాయి డాన్స్ వేయాలంటే కొద్దిగా మాకు క్లాప్స్ ఇక్కడ లోకల్ గర్ల్స్ చూసి అవుట్ సైడ్ అన్నమాట. హైదరాబాద్ దట్ ఈస్ కామన్. ఇంకా ఇంకొంచెం బాంబేకి వెళ్ళిపోదాం. బాంబే నుంచి సూపర్ గర్ల్ డాన్సింగ్ కి వచ్చింది. ఒకసారి మీరంతా గట్టిగా క్లాప్స్ కొడితే దానికోసం. ఓకే రెడీ, సూపర్ అండ్ ప్లీజ్ వెల్కమ్. ఓకే మరి హిందీ డాన్స్ మరి మీకు స్పందిస్తున్నాం. ఓకే మా బాయ్స్ Solo, solo, solo.
ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా, డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా అలా పై పైకి దూకే సింహం లాగా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. మండే గంటలో ఐస్ క్రీమ్ బండిలా కూల్ క్యూట్ గా ఉండే అందం, రెండే కళ్ళతో దండన్ కన్నులా చూపుల గుళ్ళతో తీసా ప్రాణం. హాటుగా ఘాటుగా ఉండే నీ హిప్పుని నాటుగా చాటుగా పట్టయ్యనా. రఫ్ఫుగా టఫ్ఫుగా ఉండే నీ చేతితో నువ్వు తాకితే నేను పట్టైపోనా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. మరి ఉన్నికృష్ణ గారికి అసోసియేషన్ తరఫున మరియు మా స్వర్గోపురం ఎంటర్టైన్మెంట్స్ తరఫున మరి స్వాగత సుమాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గత ఏడాది ప్రతి నెల ఒక కార్యక్రమం తలపెట్టి అందరికీ ఉపయోగపడే కార్యక్రమం గుడ్ ఈవినింగ్ సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏఆర్పి, డిఆర్డిఎల్, డివైఎస్, శ్రీహరికోట కాలనీ వాసులకు మా షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక వందనాలండి. ఈ సభను జయప్రదం చేయడానికి విచ్చేసిన ఆనాటి షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దిగ్గజాలైనటువంటి సీనియర్ కామ్రేడ్స్కు మరియు ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీస్కు మన షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం సార్. సభకు విచ్చేసిన ఈనాటి రథచక్రవర్తులు, దిశనిర్దేశకులు అయినటువంటి జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ గారికి మన సి తరపున స్వాగతాంజలి పలుకుతున్నాం సార్. అలాగే సి కోర్ కమిటీ మరియు సి ఎగ్జిక్యూటివ్ బాడీకి, డిసిజేసీ మెంబర్స్ అండ్ ఆర్సీఎస్ఏ మెంబర్స్కి మరి సి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మన ముఖ్య అతిథి శ్రీ గౌరవనీయులు డాక్టర్ శ్రీ కున్నికృష్ణ గారికి సార్ ఎంప్లాయీ అసోసియేషన్ తరపున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం సార్. షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 40 వసంతాలు పూర్తి చేసుకుని మరియు 40 వసంతంలో ప్రతి నెల చేసిన కార్యక్రమంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు సి వెన్నంటే ఉండి ప్రత్యక్షంగా సపోర్ట్ చేసే సుడిగాలి డిజిటల్ డిజైనర్ అధినేత గారికి, వారి కుటుంబ సభ్యులకు మరియు వారి టీంకి సి తరపున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం సార్. మరియు ఈ రోజు ఆవిష్కరింపబడుతున్న సి సావనీర్ కూడా సుడిగాలి డిజిటల్ డిజైనింగ్ చేసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి నెల నుంచి అనగా జనవరి నుంచి డిసెంబర్ వరకు తనతో మరియు తన యొక్క టీంతో మనల్ని అందరినీ అలరించిన సరగోపురం అధినేత సురేష్ మరియు అతని టీంకు సి తరపున
స్వాగతం పలుకుతున్నాం సార్. మనం చేసిన కార్యక్రమాలు నెల్లూరు జిల్లా మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయబడి దిగ్విజయంగా ప్రదర్శింపబడిన శ్రీ ఎస్ఎస్ కేబుల్ నెట్వర్క్ అధినేత మరియు వారి టీంకు సి తరపున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం సార్. మనం చేసిన కార్యక్రమాలు లైవ్లో చూసేందుకు ఎల్సీడీలు అరేంజ్ చేసిన వారికి హర్ష వీడియోస్ అధినేత మరియు టీంకు సి తరపున ఆహ్వానం పలుకుతున్నాం సార్. మరియు అట్లాగే నందిని సప్లయర్స్కు మరియు వెంకటేశ్వర సప్లయర్స్కు రమేష్ సౌండ్స్ అండ్ లైటింగ్స్కు హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం సార్. ఈ కార్యక్రమంలో భాగంగా షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అయిన బ్యాక్ బోన్ అయినటువంటి మా జనరల్ సెక్రటరీ మరియు ఈ సభాధ్యక్షులు అయినటువంటి శ్రీ ఎన్ చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన జనరల్ సెక్రటరీ గారికి శ్రీ ఎం మురళీ గారు ఫ్లవర్ బొకే బహుకరించవలసిగా కోరుచున్నాం. ఈయన గురించి ఎంత మాట్లాడితే తక్కువేనండి. ఎందుకంటే జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన కాడి నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఎంతో శ్రమించి ఎంతో డెడికేషన్గా ఎంతో పట్టుదలగా సి తరపున సిని విజయపదం నడిపించేందుకు ఎంతో కృషి చేశారండి. ఈయన ఎక్కువ మాట్లాడద్దంటారండి, ఎందుకంటే ఇతనికి మా జనరల్ సెక్రటరీకి పొగడతలంటే అసలు ఇష్టం ఉండదండి. అందువల్ల మాకు ఆల్రెడీ ముందుగా చెప్పబడ్డాయి, సెన్సార్ కటింగ్ ఉందని చెప్పబడింది. అందువల్ల మేము ఆయన గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదండి. ఆయన గురించి ముఖ్యంగా నాకన్నా అందరికి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసండి. అలాగే మన ప్రస్తుత ప్రెసిడెంట్ అయినటువంటి షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ మున్రేజా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మున్రేజా గారికి పుష్పగుచ్చం బహుకరించేందుగా ఎస్పీపీ సలీం గారిని కోరుతున్నాం. అలాగే మన ముఖ్య అతిథులు, ఈనాటి ముఖ్య అతిథులు మన గౌరవులైన శ్రీ డాక్టర్ శ్రీ కున్నికృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన గౌరవనీయ డైరెక్టర్ గారికి, మన సీనియర్ కామ్రేడ్ అయినటువంటి ఎస్వి రమణయ్య సార్కి పుష్పగుచ్చం బహుకరించేందుకు కోరుచున్నాం. మరియు అలాగే ఈ 40 సంవత్సరాల వేడుకలలో మన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శ్రీ వి రామాంజనేయ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. లక్ష్మణ్ గారు పుష్పగుచ్చం బహుకరించేందుకు కోరుచున్నాం. అలాగే మన ఎక్స్ లీడర్, ముందు రోజుల్లో మన షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా ఎన్నో సేవలు అందించి మా సీఎం ఉన్నత పదవి నడిచేదానికి ఎంతో
కృషి చేసిన శ్రీ ఎస్పి ఉదయ్ కుమార్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ఎస్పి ఉదయ్ కుమార్ సార్కి డిఆర్డిఎల్ లక్ష్మణ్ పుష్పగుచ్చ వాసనగా కోరుచున్నాం. మరి జనరల్ సెక్రటరీ మరియు ప్రెసిడెంట్ గారు జ్వాల ప్రదక్షిణ చేస్తారు ఇప్పుడు. या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. ఇప్పుడు ఈ కార్యక్రమానంతటిని ఈ సభకు అధ్యక్షులైనటువంటి శ్రీ ఎన్ చంద్రశేఖర్ గారిని కొనసాగించవలసిగా కోరుచున్నాం. నిన్నటి సాయంకాలం షార్ ఎంప్లాయ్ అయిన శ్రీ కాలురామ్ వాళ్ళ సొంత సహోదరుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి అకాల మరణానికి గురయ్యారు. చాలా బాధాకరమైన విషయం. చిన్నపిల్లలు ఉన్నారు, ఒక టీచర్గా పనిచేస్తున్నారు ఆయన. సో ఆ కుటుంబానికి ఆదరణ కలగాలని, వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రీతిగా ఈ మధ్యకాలంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు
స్వర్గస్థులై ఉండగా ఈరోజు ఒక సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది డిఆర్డిఎల్ కాలనీలో. సో వారి ఆత్మ కూడా ఈ శాంతి కలగాలని షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులైన డాక్టర్ పి కున్ని కృష్ణన్ గారికి, షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ జి మునిరాజా గారికి, షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 40 సంవత్సరాల వేడుకకు అధ్యక్షులుగా ఉన్న శ్రీ వి రామాంజనేయ గారికి, షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్పి ఉదయ్ కుమార్ గారికి, మరియు సి కార్యవర్గానికి, సభ్యులకి, శ్రేయోభిలాషులకి, షార్ ఎంప్లాయీస్ మరియు వారి కుటుంబ సభ్యులకి ఈ రంజాన్ పర్వదినాన సంధ్యాకాలపు వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత ఏడాది ఇదే కాలనీలో కార్తీక మాసంలో మేము ముందున్నాం. కార్తీక దీపాలతో సుగంధ పరిమళం వెదజల్లే అగరబత్తులతో మమ్మల్ని ఆహ్వానించారు. ఆ దినం ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చాం. నూతన వధువులకి కొంచెం కష్టమైన మాసమే, అయినా కానీ తదుపరి ఒక మంచి మాసమే వారి కోసం ఎదురు చూస్తూ ఉంది. అదే కాకుండా రంజాన్ రోజు ముసల్మాన్ సహోదరులతో అందరితో కలిసి ఈ దినం మేము కూడా ఇక్కడ రంజాన్ పండుగను ఇంత ఘనంగా జరిపించుకుంటామని మేము అనుకోలేదు. డైరెక్టర్ గారికి ఈరోజు అనుకూలంగా ఉన్నింది కాబట్టి ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఈ 3 రోజులు సెలవు దినాలు అయినా కానీ ఇంతమంది జనాలు ఇక్కడికి రావటం నిజంగా మాకు సంతోషకరమైన విషయం. వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మామూలుగా నేను మాట్లాడేటప్పుడు మా వాళ్ళు చెప్తారు ఎంతసేపు మాట్లాడతామని, కానీ ఈసారి వాళ్ళు అడగలేదు. స్వర్గోపురం ఈవెంట్స్ సుశీ గారు అడిగారు, చందు నువ్వు మాట్లాడేదాన్ని బట్టే ప్రోగ్రామ్ డిసైడ్ చేయాలని. కాబట్టి ఎక్కువసేపు నేను సమయం తీసుకోదలుచుకోలేదు. అందుకనే సభాధ్యక్షులుగా నేనే ఈ బాధ్యతను తీసుకున్నాను. ఈ షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 40 సంవత్సరాల వేడుకలను నా అనుభవాన్ని ఒక క్లుప్తంగా చెప్పి ముగిచ్చేస్తాను. ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే తదుపరి కార్యక్రమం ముఖ్యమైనది కాబట్టి. మేము ప్రారంభించేటప్పుడు మాకైతే అసలు నమ్మకం లేదు. షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 40 సంవత్సరాలని ప్రతి నెల ఒక ప్రోగ్రాం చేయగలుగుతాము అని అనేది. కానీ మన భారతదేశంలో ప్రతి ఒక్క బ్రతుకు అనే జట్కా బండి నడిచేది నమ్మకం మీదే. బిలీఫ్ సిస్టమ్ చాలా విచిత్రమైన బిలీఫ్ సిస్టమ్ అయినా కానీ మనమందరం ముందుకి సాగుతున్నాం అంటే అదే కారణం. అటు నార్త్ సైడ్ చూస్తే వాళ్ళు బ్యాంబూ స్టిక్తో నోట్లో గుచ్చుకొని పైకి నాలుక ద్వారా నుంచి పైకి తీసుకెళ్తారు. ఎందుకయ్యానంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే అది చేసిన ద్వారా వారు నమ్ముకునే దేవతల ద్వారా వీళ్ళకి పాప క్షమాపణ దొరుకుతుందని, వాళ్ళు ఒక మంచి జీవితాన్ని సాగించగలుగుతారన్న నమ్మకం. అదే రీతిగా బెంగాల్ వైపు అట్లా కానీ చూస్తే నిప్పుల గుండం మీద నడుచుకుంటూ వెళ్తుంటారు, కాళికామాత మమ్మల్ని కాపాడుతుందనే ఉద్దేశంతో. అదే రకంగా ప్రతి ఒక్కరికి ఏ భాగంలో చూసుకున్నా కానీ మోకరించి మన ముసల్మాన్ సోదరులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం అనే అంశం మీదే మన బ్రతుకు నడుస్తుంది. దీంట్లో ఒక చిన్న స్టోరీ గుర్తుకొచ్చింది ఇందా కూర్చున్నప్పుడు. అరుణిమా సిన్హా లక్నోకి చెందిన ఒక పేద కుటుంబానికి చెందిన ఒక యువతి, నేషనల్ వాలీబాల్ ప్లేయర్. తను లక్నో నుంచి ఢిల్లీకి సిఎస్ఎఫ్ ఎగ్జామ్ రాయడానికి ట్రైన్లో వెళ్తూ ఉండగా కొంతమంది దొండగలు ఆమె దగ్గర ఉన్న చైన్ని, డబ్బుల్ని లాక్కోవాలని చెప్పి ప్రయత్నించినప్పుడు, ఆమె వాళ్ళని ఎదుర్కోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఆ చైన్ లాగేసి ఆమెని ట్రైన్లో నుంచి కిందకు తోసేశారు. ఆ పడిపోవటంతో ఆమె ఒక కాలు పోయింది, మోకాల కింద భాగం మొత్తం కట్ అయిపోయింది. ఆ కట్ అయిపోయిన తర్వాత నుంచి అసలు ఏం జరిగిందో ఆమెకు తెలియదు. ఆ రాత్రి మాత్రం అక్కడే పడిపోయి ఉంది. ఆ పురుగులు అన్నీ, ఆ రక్తం పోయింది కాబట్టి అనేకమైన వింత పురుగులన్నీ ఆ కాలుని బాగా తినేసాయి. రేపు ఉదయాన్నే ఆమె కళ్ళు తెరిచి చూస్తే ఢిల్లీ హాస్పిటల్లో ఉండింది. అప్పుడు చెప్పారు, అమ్మా నీ కాలు తీసేసామని, నువ్వు బతకాలంటే నీ కాలు తీయాలి అని. ఈమె ఆ బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంది, నేను ఒక
క్రీడా స్ఫూర్తి కలిగిన ఒక యువతిని ఈ రోజు నా కాలు తీసేయబడింది, నా జీవితం ఇంకా దేనికి పనికి రాకుండా పోయేదానికి మాత్రం సమస్య లేదు. ఒకవేళ పనికి రాకుండా కన్నా పోతే నా ప్రాణమే పోయి ఉండాలి, కానీ ఇలా నేను ఒక అవిటి దానిలాగా మాత్రం మిగలకూడదు. కానీ ఏదో ఒక సంకల్పం ఉంది అని అనుకున్న తర్వాత తను అనుకునింది, నాకు కాళ్ళు లేదు కాబట్టి నేను ప్రపంచంలో ఉన్న అన్ని శిఖరాల్ని అవరోధించి ఎక్కాలి అని. ఆమెకు ఆ పడిపోయిన తర్వాత వెన్నుముక్కలో చాలా ఫ్రాక్చర్స్ అయినాయి. అటువంటి ఒక వ్యక్తి, ఒక కాలు మోకాల కింద భాగం మొత్తం నరికివేయబడిన వ్యక్తి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అనే ఒక కల కంఠం అనేది అంత ఆషామాషి విషయం కాదు. కానీ విచిత్రం ఏంటంటే ఆమె సంకల్పం గొప్పది, ఆమె నమ్మకం గొప్పది. ఆమె అనుకున్న రీతిగానే ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచంలో 5 శిఖరాలను అవరోధించింది. గత సంవత్సరమే ఆమెకి మన భారతదేశం పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. ఇటువంటి ఒక యువతి ఏమీ లేని ఒక ప్రదేశంలో నిలబడిపోయి ఏమీ చేయలేను అని దిగులు పడిపోయిన ఆమె నమ్మకంతో అంత ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగింది. అదే రకంగా మేము కూడా షారెంబ్లస్ అసోసియేషన్ కార్యవర్గం ఆనాడు మా దగ్గర ఏమీ లేదు, కానీ మేము ఊహించలేదు కూడా జనవరి నుంచి ప్రతి మాసం ఒక కార్యక్రమం చేయగలుగుతామని. అందరూ చెప్పినప్పుడు నేను కూడా బాగానే ఉంది చేసేస్తామని అనుకున్నాను. అదేదో సినిమాలో బాహుబలి 2లో కుమార్ వర్మని పొగిడేటప్పుడు ఆయన భుజం ఇట్ట లేస్తున్నప్పుడు మళ్ళా దొంగలు రాగానే ఇటు పడిపోయినట్టు 3 ప్రోగ్రాంలు అయిపోయిన తర్వాత అందరూ భుజాల కిందకి అట్టబడ్డాయి. అయినప్పటికీ మేము నమ్మింది ఒకటే, ఒక్కడుగా ఉంటే మాత్రం ఏం చేయలేం, కలిసి కట్టుగా ఉంటే మాత్రం ఏదైనా సాధించగలుగుతామనే నమ్మకంతో మాత్రమే మేము ముందుకెళ్ళాం. ఆ నమ్మకమే, ఆ ఒక యూనిటీయే షారెంబ్లస్ అసోసియేషన్ పోరాట పటిమ కావచ్చు, లేదా గత సంవత్సరం జరిగిన 40 సంవత్సరాల వేడుకలు కావచ్చు. అవన్నీ అంత ఘన విజయాన్ని పొందడానికి కారణం మా నమ్మకం, మా బలం, మా ఐక్యమత్యం. సో అదే రీతిగా నా ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పాలంటే చాలా టైం అవుద్ది, కానీ అది కూడా ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. దీనికి కూడా ఒక స్టోరీతో చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఒక రాజు వేటకి వెళ్తా ఉండేటప్పుడు తనతో పాటు ఒక వైద్యుని కూడా తీసుకెళ్లేవాడంట, ఏదన్నా గానా అపాయంగా జరిగితే చికిత్స చేయడానికి. ఆ వెళ్ళిన సమయంలో అతని వేలు ఒకటి దెబ్బ తగిలింది. ఈమె త్వరగా ఆ వైద్యుడు దాన్ని చికిత్స చేసి కట్టుకట్టాడు. అప్పుడు ఆ రాజు అడుగుతాడు ఆ డాక్టర్ని, ఈ గాయం ఎన్ని రోజుల్లో మానిపోద్దేనని. డాక్టర్ వినయంతో సమాధానం ఇస్తాడు, అయా మంచి ఏందో చెడేందో తెలియదు కానీ ఏదో ఒకటి జరుగుతుంది అని అంటాడు. 3 రోజులైన పిమ్మట మళ్ళా ఈ గాయం మానకుండా అది ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళా ఆ వైద్యుని పిలిపిస్తాడు, అయ్యా ఇది మళ్ళా గాయమైంది, దీనికి చికిత్స చేయని. మళ్ళా దాన్ని నీట్గా తుడిచి ఒక బ్యాండేజ్ కట్టి ఆయింట్మెంట్ వేసి మళ్ళా రాజు అడుగుతాడు, నేను ఎప్పుడు మళ్ళా తిరిగి వేటకెళ్ళొచ్చు అని, అసలు ఈ గాయం మానుతుందా అని. ఆయన అంటాడు, మంచు చెడు తెలీదు కానీ ఏదో ఒకటి జరుగుతుందని అంటాడు. అప్పటికే రాజు కోపం వస్తుంది. ఇంకొక వారం రోజులైన తర్వాత ఇది బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఆ ఏళ్ళని తీసేయాల్సిన పరిస్థితికి వస్తుంది. ఆ ఏళ్ళని తీసేస్తారు అదే వైద్యుడి ద్వారానే. తీసేసినప్పుడు అడుగుతాడు, ఎందుకు తీసేస్తున్నావనని. మంచి చెడు తెలియదు నాయన, ఏదో ఒకటి జరుగుతుందని అన్నాడు. ఆయనకి అరికాల నుంచి నడినెత్తికి ఎక్కుతుంది కోపం రాజుకి. ఫస్ట్ ఈ దరిద్రుడిని తీసుకెళ్ళి అగాల పాతాళంలో ఉన్న మన ఈ ఎక్కడైతే నా కంటికి కనిపించకుండా ఉంటాడు కనుమేళ్ళ దూరాన్ని వీడిని తోసేసేయండి, వీడు నా కంటికే కనిపించకూడదని చెప్పి తోసేసి ఆ పోయిన వేలుతో ఆయన ఒక్కటే వేటకెళ్తాడు. వేటకెళ్ళినప్పుడు కొంచెం దూరం అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ అడవిలో ఉన్న ప్రజలు ఒక పండుగ చేసుకుంటున్నారు. ఆ రోజు వాళ్ళ ప్రత్యేకం ఏంటంటే ఒక బలి అర్పించాలి. ఈ రాజు దొరకటమే అక్కడున్న ప్రజలు మొత్తం బాగా పండుగ చేస్తున్నారు. చిక్కాడు మనకి బలి 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 అని చెప్పి అతన్ని తీసుకొచ్చి చెట్టుకు కట్టారు. చెట్టుకు కట్టి వేసేయండి, ఈరోజు అయిపోయింది, మన ప్రదేశం మొత్తం ఈరోజు పరిశుద్ధపరచబడాలి, ఈ తల తెగ నరకటంతో ఈ రక్తంతో మన బలి పరిపూర్ణం కావాలి అని. రాజుకి ఇంకేం అర్థం కాదు, అయిపోయింది, నా చివరి క్షణం అయిపోయిందని అని. వెనకాల నుంచి ఒక పెద్ద శబ్దం, వాళ్ళ అధినేత, ఆపండి అని. ఎందుకు అని అంటే వీడు బలికి అర్హుడు కాదు అని అంటాడు. అదేంటయా చూడడానికి రాజులాగా ఉన్నాడు, ఇతను బలికి అర్హుడు కాకపోవటం ఏంటి అని. వీడు బలికి అర్హుడు కాదు, ఎందుకంటే వీడు పర్ఫెక్ట్ అయిన క్యాండిడేట్ కాదు అని అంటారు. ఎందుకయ్యా అని అంటే వాడికి 10 ఏళ్ళు లేవు అని అంటారు.
అప్పుడు ఇమీడియట్గా కట్లు దించేసి వాడిని తోసేస్తారు. రాజుకి ఇమీడియట్గా గుర్తుకొచ్చింది ఆ వైద్యుడు. అది హఠాత్తుగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఆ అగాలపాతంలో ఉన్న ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళు పట్టుకొని, నాయనా నీ వల్లే ఈరోజు నేను బతుకున్నాను, నువ్వు కానీ లేకుండా ఉంటే, నువ్వు కానీ నా ఏళ్ళు తీయకుండా ఉంటే వాళ్ళు నా తల తీసి ఉండేవాళ్ళు అని నేను. అప్పుడు మళ్ళా డాక్టర్ అంటాడు, మంచి చెడు ఏదో నాకు కూడా తెలియదు అన్నాను. కానీ నాకు మంచి జరిగింది, నువ్వు వచ్చుంటే అదే కానీ నాకు వేలుగా నున్నుంటే నాకు చెడు జరుగుంటుంది, కానీ నేను నీకు చెడు చేశాను, నిన్ను ఈ చెరసాల్లో వేసానంటే ఆ వైద్యుడు అంటాడు, లేదు మహారాజా, మీరు నన్ను చెరసాల్లో వేసి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే సాధారణంగా మీరు వేటకు తీసుకెళ్లేది నన్నే, నాకు నా 10 ఏళ్ళు సురక్షితంగా ఉన్నాయి, వాళ్ళు కానీ చూసినుంటే బలయ్యేది నేను. కాబట్టి ఏది జరిగినా కానీ మన మంచికే జరిగిందని చెప్పి ఆ వైద్యుడు అన్నాడు. ఈ సబ్జెక్ట్లో ఎందుకు తీసుకున్నానంటే, ఈ 40 సంవత్సరాల వేడుకలో 2 రుచి చూసాం, మంచి చెడు. మంచిని అందరూ ఆస్వాదిస్తారు, ప్రేమిస్తారు, ఇష్టపడతారు ఇంకా కావాలని. చెడు వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. కానీ మేము నేర్చుకుంది ఆ చెడులో నుంచి కూడా ఒక మంచి జరుగుతుంది అని నిరీక్షణతో ఎదురు చూసాం. ఖచ్చితంగా మంచే జరిగింది. ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ నిలబడుకొని మీ అందరూ ముందు మాట్లాడగలుగుతున్నారంటే, నా గతం చూసుకుంటే నాయుడుపేట నుంచి సులూరుపేటకి నేను టికెట్ కొని రాలేని ఒక స్థితి కలిగిన వ్యక్తిని. నాయుడుపేట నుంచి సులూరుపేటకి టికెట్ కొనుక్కొని రాలేక ఏపీఎస్ఆర్టీసీ వారికి మూల్యం చెల్లించిన చంద్రశేఖర్ ఈరోజు చార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇస్రోలోనే 2వ అత్యధికమైన సర్వీస్ బాడీకి జనరల్ సెక్రటరీగా నిలబడి ఈరోజు ఇన్ని కాలనీస్ నడుమల మధ్యలో తిరిగి నా సంస్థ గురించి మాట్లాడే ఒక భాగ్యాన్ని నాకు వచ్చిందనంటే రియల్గా నేను గర్విస్తున్నాను. నా వెనక నాకు వెనుదండ్లుగా నిలబడిన ప్రతి ఒక్కరికి నేను మర్చిపోలేను. వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇంకోటి కూడా నేర్చుకున్నాను, మాట ఇవ్వటం చాలా ఈజీ, ఆ మాటను నిలబెట్టుకోవటంలో చాలా కష్టం ఉంటుంది. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ మాటని నిలబెట్టుకొనే వెళ్ళాలి అనే అంశం కూడా ఈ 40 సంవత్సరాల వేడుకలు అనేది నేను కూడా తెలుసుకున్నాను. సో ఆ రకంగా చెప్పుకుంటా పోతే మా ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. గుడ్ ఈవినింగ్ కామ్రేడ్స్. చార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 40 సంవత్సరాలుగా కార్మికుల న్యాయమైన కోరికల పోరాటం చేస్తూ మీ ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చార్ డైరెక్టర్ గారు పి కునికృష్ణన్ గారికి, మా జనరల్ సెక్రటరీ ఎన్ చంద్రశేఖర్ గారికి, మా పూర్వ అధ్యక్షులు వి రామాంజనేయులు గారికి, మా ముందు తరంని నడిపించిన జనరల్ సెక్రటరీ అయినటువంటి ఉదయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జేసీఎం మెంబర్లకు, సీనియర్ మెంబర్లకు మరియు ప్రస్తుత చార్ ఎంప్లాయీస్ మెంబర్గా ఉన్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేం, మీకోసమే మేమున్నాం, మీ యొక్క బలమే మా యొక్క పోరాటానికి స్ఫూర్తి. కాబట్టి మీరు మా వెనక ఎంత అండదండలు మీ ఉన్నాయని తెలిస్తే అంత సమస్యల మీద పోరాడడానికి మేము సిద్ధంగా ఉంటాం. చార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 40 సంవత్సరాల పోరాటంలో అనేక విషయాలని, అనేక కార్యక్రమాల్లో రోడ్ ఎక్కడం జరిగింది. రోడ్ ఎక్కి ఏ అయితే రోడ్ ఎక్కామో అటువంటి సమస్యలన్నింటినీ సాధించి మీ ముందు చూపెట్టాం. ఏ సమస్యలన్నీ చెప్పుకుంటే పోతే మా క్యాలెండర్లో 2 పేజీలు వేసాం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేజీలు వేసినా ఇంకో సంవత్సరం వేసేదానికి వీలు లేకుండా ఉంది. ఎందువల్లంటే అన్ని కార్యక్రమాలు మేము చేపడుతున్నాం. ప్రతి ఒక్క మెంబర్కి మా దగ్గరికి పలాని ప్రాబ్లం వస్తే వేరే వాళ్ళకి, అంటే మా మెంబర్లకే కాదు వేరే వాళ్ళకి చెడు జరుగుతుంటే ఆ కార్యక్రమాలు తప్పక 10 మందికి ప్రయోజనం కలుగుతుంటే ఆ కార్యక్రమాలు చేయడానికి అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుంది. ఏ ఒక్కరి కోసమో లేదో ఏ ఒక్క ప్రయోజనం కోసమో అసోసియేషన్ కార్మికుల యొక్క సమస్యలు కావచ్చు, లేదనుకుంటే వారికి రావాల్సిన ఎటువంటి బకాయిలు కావచ్చు, లేదనుకుంటే అలవెన్సులు కావచ్చు, ఏటికైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మేనేజ్మెంట్ ముందర తలవకదని మేము మనవి చేస్తున్నాం. ఎందువల్లంటే చార్ ఎంప్లాయీస్కి ఒకటే తెలుసు, పోరాటం చేయడం, వాటిని సాధించుకోవడం, కార్మికులకు వాటిని అమలు పరిచే విధంగా చేయడమే చార్ ఎంప్లాయీస్ యొక్క లక్ష్యం. మనకందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో మనం ఒక 14 నుంచి 20 ఆర్డర్ల దాకా సంపాదించుకోగలిగాం. ప్రతి ఒక్కరూ 10% గ్రూప్ ఇన్సెంటివ్ తీసుకున్నారు. ఇక్కడ సూళ్ళూరుపేట కాలనీ వాసులు అయితే
ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పొందారు. మరియు ఈ మధ్య కాలంలో సిహెచ్ఎస్ ఫెసిలిటీల్లో అపోలో హాస్పిటల్ పోతుందంటే అందరూ బాధపడ్డారు. దాన్ని కూడా మన గౌరవ డైరెక్టర్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అపోలో హాస్పిటల్ ఎక్కడికి పోలేదు. అలాగే ఈ సిబిఎస్ఈ స్కూల్లో అదర్స్కి అడ్మిషన్స్ లేని దానికి కారణం అసోసియేషన్ కొందరు కారు కూతలకు వస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈ వేదిక మీద నుంచే సమాధానం చెప్పదలుచుకున్నాను. అసోసియేషన్ 10 మందికి ప్రయోజనం కలుగుతుందంటే అడ్డుపడదు. అలాంటి కారు కూతలు కూసేవాళ్ళు ఎవరు ఉంటే అసోసియేషన్ ఆఫీస్ 24 గంటలు 7 రోజులు తెరిచి ఉంటాం. ఎప్పుడైనా సరే ఈ చర్చా గోష్ఠికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడి నుంచి అయినా ఎక్కడైనా సరే ఏ కార్యక్రమంలో అయినా సరే వాళ్ళ ఆఫీస్కి రమ్మన్నా మా ఆఫీస్కి వచ్చినా మేము వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఆ గేట్ల దగ్గర టీ బంకుల దగ్గర లేదు ఎవరో తెలియని కొంతమందికి మాయ మాటలు చెప్పి వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయొద్దని మనవి చేస్తున్నాం. కార్యక్రమం 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. సాగునీరు రిలీజ్ చేసుకోవాలి కనుక ఇంకా మా జనరల్ సెక్రటరీ గారు 40 సంవత్సరాల విశేషాలను క్లుప్తంగా అందరికీ వివరించారు. ఆయన మాట్లాడిన తర్వాత మాలాంటి వాళ్ళు మాట్లాడితే అంత అందగించదు కనుక ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ నా నమస్కారాలు. ఈ అసోసియేషను 40 సంవత్సరాల వసంతాల్లో ఈరోజు ఈ కేఆర్పిలో ఇలా జరుపుకోవడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. కానీ ఈ అసోసియేషను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు, ఏం చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలుసు. మేము ఎంతో కష్టపడి ఒక చెట్టును నాటితే ఆ చెట్టు ఫలాల్ని మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు. అది జగమెరిగిన సత్యం. అది ఎందుకంటే గ్రూప్ ఇన్సెంటివ్స్ 10%. నేను 15 ఏళ్ళుగా జనరల్ సెక్రటరీ చేసినప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అది అమల్లోకి వచ్చింది. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అది కూడా రాదని చెప్పి ఒక సంస్థ ఇదిగో వచ్చేసిందని మా రోజుల్లో పోస్టులు అతికించి రేపే ఇచ్చేస్తున్నారని చెప్పని పుకార్లు పెట్టారు. అప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ రాలేదు. మాకు కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వస్తుందనే నమ్మకాలు లేకుండా కానీ చివరి వరకు ఫైట్ చేసాము. ఇప్పుడు వచ్చిన కమిటీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ని సాధించుకునేదంటే దానికి ముఖ్య కారణం మీ డైరెక్టర్ గారు. నాకు తెలిసినంత వరకు నేను షార్లో 74లో జాయిన్ అయ్యాను. మొన్న రిటైర్ అయ్యాను. దాదాపుగా 40 ఇయర్స్ 35 ఇయర్స్ 40 ఇయర్స్ వరకు సర్వీస్ చేశాను. నాకు నచ్చిన డైరెక్టర్లో మాకు కురుపు గారిని మేము ఎప్పుడూ మర్చిపోలేము. ఆయన ఎంప్లాయీస్కి చేసిన సేవలు కానీ ఎంప్లాయీస్కి ఇచ్చిన మర్యాదలు కానీ ఆ రోజుల్లో మరువరాని. అలాంటి డైరెక్టర్ని ఈరోజు మన షార్ డైరెక్టర్ గారిని చూస్తున్నాను. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీకు రిస్క్ అలవెన్స్ కానీ చాలా పెండింగ్ ఇష్యూ ఎప్పుడో 10 ఏళ్ళు 16 ఏళ్ల క్రితం ఉన్న పెండింగ్స్ ఇష్యూస్ అన్నీ ఈయన దాంట్లో అలా చేసుకొని ఈరోజు ఆరోగ్య డాక్టర్స్ రూపంగా మీకు ఆ ఫలాలను అందించినకు మరొకసారి షార్ డైరెక్టర్ గారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోతే నేను ఎప్పుడు కూడా రిటైర్ అయినప్పుడు కానీ ఏ ఫంక్షన్స్లో అయినా కానీ మన డ్రైవర్ సోదరుల గురించి చెప్పేవాడిని. ఆ ఆర్డర్ వచ్చింది. డ్రైవర్ సోదరులకి మంచి ప్రమోషన్స్ కూడా వచ్చాయి. అందుకు కూడా ముఖ్యంగా మళ్ళీ షార్ డైరెక్టర్ కానీ ఈ కమిటీని కానీ చాలా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి కులాలతో కానీ మతాలతో కానీ ఈ కక్షలతో కానీ కార్పణ్యాలతో కానీ సంబంధం లేదు. మనకు ఐక్యమత్యమే మహాబలం. ఆ ఒక్క నిదానం మీదనే వెళ్తున్నాం. కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఈ కులాలు కుతంత్రాలను పెట్టి జనాల్ని విభజించి పాలించు, అది మేనేజ్మెంట్ రూలు. కానీ మనం ఎంప్లాయీస్లోనే విభజించి పాలించని తీసుకొచ్చుకొని ఒకరికొకరికి మ్యూచువల్ అండర్స్టాండ్స్ లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ మనం ముందుకు రావాలి. ఎందుకంటే ఒక సంస్థకి కొన్ని పోస్టులు పోయాయి. అది మళ్ళీ సాధించుకోవాలంటే మెంబర్షిప్ డ్రైవ్ కావాలి. ఆ మెంబర్షిప్ డ్రైవ్ కావాలంటే మన దగ్గర నుంచే తీయాల. కొత్తగా వచ్చినవాడు ఎవడు కూడా నాకు తెలిసి షార్ ఎంప్లాయీస్ వద్దని చెప్పి ఆ గ్రూప్లో పోయేవాళ్ళు లేరు. కానీ ఇప్పుడు చూస్తుంటే వాళ్ళు పోటీపడి మన దగ్గర నుంచి జనాలు లాక్కోపోవడం, మెంబర్షిప్ డ్రైవ్ వాళ్ళు బాగా చేస్తుండడం అంటే
2019 దృష్టిలో ఉంచుకొని నేను చెప్తున్నాను అన్నమాట. దీనికి ప్రతి ఒక్క మెంబరు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి మీరు బాధ్యత తీసుకొని అలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అనుకుంటారు ఇప్పుడు మనకు 500 చిల్ల 600 మంది ఉంటే 600 మంది నాయకులే, ఎవడు నాయకుడేం కాదు, 600 మంది నాయకులే. కాబట్టి ఈ 600 మందిని నడిపించేదానికి ఒక కమిటీ, ఒక జనరల్ సెక్రటరీ, ఒక నాయకుడు కావాలి. బట్టి మీరు వీళ్ళని ఎన్నుకున్నారు. వీళ్ళు పనిచేస్తున్నారా చేయలేదనేది ప్రతి ఒక్క మెంబర్కి ఎంతైనా ముఖ్యం. చేయనప్పుడు నిలదీసుకే అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ఉంటే అది అసోసియేషన్ ఆఫీస్కి వెళ్ళి నాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, నా న్యాయం చేయండి అని అడగాల్సిన బాధ్యత ప్రతి మెంబర్ మీద ఉంది. అలా కాకుండా ఆ మెంబర్లు ఏదో ఆశించి ఏదో నాకు రాలేదని చెప్పి వెళ్ళిపోవటాలు, మళ్ళీ నాకు రావటాలు అనేది జరుగుతుంది. అలాంటివి మాత్రం దయచేసి మానేసేయండి. 10 మందికి ఉపయోగపడేదే షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేస్తుందే కానీ ఒక్క వ్యక్తికి ఉపయోగపడేది మాత్రం ఎట్టి పరిస్థితులు చేయరు. ఒకవేళ అలాంటి చేసినా మేము మాత్రం సీనియర్స్గా ఒప్పుకోం. ఇలాంటివి జరగకుండా మీరందరూ సర్దుకొని అన్నీ మన అసోసియేషన్ని ఎప్పటికీ నెంబర్ 1గానే ఉంచాలా, అదే మా బాధ్యత. అది ఉంచుతారనే నమ్మకం మాలో కూడా ఉంది. అలాగే మనకు ఈ రోజుల్లో చూస్తే మన ఈ లాంచింగ్స్ నెలకొకసారి వచ్చే పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్లో ఉంది. నేను డైరెక్టర్ గారికి విన్నవించుకునేది ఏంటంటే ఈ సభాముఖంగా మీరు ఎంతో రాత్రింబవలు మీరు కష్టాలు పడి మీ ఫ్యామిలీస్ని కష్టాలు పెట్టి అంతా సర్వీస్ చేసి మనకి ఈరోజు ప్రతి ఒక్క లాంచింగ్ సక్సెస్ అవుతుందంటే అది కేవలం ఇస్రో ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీసు, షార్ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ వల్లే. ఒక డైరెక్టర్ వల్లనో ఒక చైర్మన్ వల్లనో సక్సెస్ఫుల్ రేట్ రాదు. మనం అందరికి కలిసిమెలిసి చేస్తేనే ఆ ప్రతిఫలం అనుభవిస్తాం. డైరెక్టర్ గారికి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ వాళ్ళకి కానీ మనకు వచ్చేది ఏంటంటే ప్రమోషన్స్. ఆ ప్రమోషన్స్ని డైరెక్టర్ గారికి సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ప్రమోషన్స్ విషయంలో డిపిసిలో డ్రాప్ అనే పదం మాత్రం వాడొద్దని చెప్పి సభాముఖంగా డైరెక్టర్ గారు తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నేనున్న పీరియడ్లో 19 మందిని డ్రాప్ చేశారు. అది జేసీఎంలో తీసుకెళ్ళి ఫైట్ చేయించి ఆ జేసీఎంలో మినిట్స్ రికార్డ్ చేయించి నెక్స్ట్ డిపిసిలో నో డ్రాప్, అందరికీ 6 months ఆన్ డేట్ ఇచ్చారు. అలాంటిది డైరెక్టర్ గారు చేస్తారనే నమ్మకంతో మీ అందరి ముందు కూడా మరొక్కసారి డైరెక్టర్ గారిని కోరుకుంటూ, చాలా విషయాలు ఉన్నాయి కానీ అన్నీ మాట్లాడంటే చాలా టైం పడుతుంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చేది మీ అందరికీ కంగ్రాచులేషన్, థ్యాంక్స్ తెలియజేస్తూ సభ ముగించుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. మీరు మాట్లాడిన తర్వాత ఉత్తేజపరచడం అంటే చాలా కష్టం. గుడ్ ఈవినింగ్ టు ఆ బిలోవ్డ్ డైరెక్టర్ డాక్టర్ పి కున్నికృష్ణన్ సార్, అలాగే మన ప్రస్తుత జనరల్ సెక్రటరీ లీడర్ ఆర్సీజేసీఎం శ్రీ నెల్లూరు చంద్రశేఖర్ గారికి, మన అధ్యక్షుడు గడ్డం మునిబాబు గారికి, మునిరాజా గారికి, అలాగే మా పూర్వ లీడర్స్ ఎస్పీ ఉదయ్ కుమార్ గారికి, అలాగే ముందు కూర్చున్న మా పాత తరం నాయకులు అసోసియేషన్ స్థాపించి వాళ్ళ ఈ స్థాయిలో అసోసియేషన్ ఉందంటే అన్నిటిని కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన మా లీడర్స్ అందరూ ముందు కూర్చుని ఉన్నారు. వాళ్ళందరికీ, అట్లాగే కేఆర్పిలో ఇంత పెద్ద సభకి వీక్షించిన మీ అందరికీ, లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నెల్లూరు జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున హృదయపూర్వకమైన నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఇక 40 సంవత్సరాల వేడుక ఏంటి? 40 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు చేస్తాం, 40 సంవత్సరాలు ఏంటి? ఏదో ఒక రూపంగా జనాలందరినీ ఉత్తేజపరచాలి. అసలు ఇంట్లోకి వెళ్ళిపోయి టీవీలు పెట్టుకుని తలుపులు తెరియకుండా లోపల కూర్చునే స్టేజ్ నుంచి అందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వీళ్ళందరూ మన ఎంప్లాయీస్, మన పక్కన ఉండేవాళ్ళని అందరికీ పరిచయం చేయాలి. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, వెదర్ ఇట్ ఈస్ సర్వీస్, ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డన్ ఇన్ ద 40 years సెలబ్రేషన్స్. దాని వెనకున్న మోటో అదే. మీ అందరినీ కూడా ఉత్తేజపరిచి బయటికి తీసుకొచ్చి ఇవాళ ఉన్న హెక్టిక్ షెడ్యూల్ నుంచి బయటికి తీసుకొచ్చి అందరినీ కూడా ఒకసారి ఎంటర్టైన్ చేయాలి. షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్మికుల శ్రేయస్సు కొరకు ఉద్యమాలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచే ఒక బాధ్యత గల సంస్థ అని
మరీ ఒక్కసారి అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో 40 సంవత్సరాలు వేడుకుని ఒక ఛాలెంజ్గా తీసుకుని చేయడం జరిగింది. మీకు తెలుసు, ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో నిబద్ధతతో ప్రతి ఒక్కరు ఏదో కార్యక్రమం చేస్తారు, కానీ ఎంత శ్రద్ధగా దాన్ని చేసామనేదే మ్యాటర్. మనం చూపించే శ్రద్ధ, ఎంత శ్రద్ధగా చేస్తే ఒక టీచర్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా పాఠం ఒకటే రకంగా చెప్తుంది. ఎంత శ్రద్ధగా వింటాడు స్టూడెంట్ అనే దాని మీదే అతని మార్క్స్ ఆధారపడి ఉంటాయి. అందరికీ సేమ్ టాలెంట్ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఎంతో శ్రద్ధగా తీసుకుని చాలా అట్మోస్ట్ కేర్ తీసుకుని చేయడం జరిగింది. సో ఆ కార్యక్రమాలు ఎలా వచ్చినాయి అనేది మీ అందరికీ తెలుసు. అందులో ఎంత చేసినా సరే తక్కువే, ఎన్ని రకాలుగా వందనాలు తెలియజేసినా సరే తక్కువే. సో ఈ రకంగా సభాముఖంగా నేను షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి మొట్టమొదటి నుంచి ఇవాళ వరకు నడిపించిన ప్రతి లీడర్స్కి, ప్రతి సభ్యుడికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ కమింగ్ టు అవర్ బిలౌడ్ డైరెక్టర్ డాక్టర్ పి కున్నికృష్ణన్ సార్. I have seen so many leaders, but he is different. Everybody, I have seen so many people, they listen to answer. But this guy is entirely different. He listens carefully. He'll understand the problem and he'll find out the solutions. If it is genuine, no need to back it up. Definitely he will fight for that and he will bring it to us. And you know very well, ప్రతి ఒక్కరికి తెలుసు, ఏవైతే మనం ఇవాళ అనుభవిస్తున్నామో ఎన్నో కొన్ని సంవత్సరాలుగా ఇవాళ ఎంతోమంది చెప్పారు, మళ్ళీ చెప్పుకోవచ్చు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మేము తీసుకొస్తామని చెప్తే అందరూ కూడా నవ్వేవాళ్ళు, ఏమయ్యా మీకు పిచ్చా అంటే. ఎస్ ఇట్ ఈస్ హ్యాపన్ జస్ట్ బికాస్ ఆఫ్ కున్నికృష్ణన్ సార్. I have seen so many directors since last 9 years, but everybody, I'm not commenting anybody, yes they tried but he succeeded because the commitment, definitely the commitment behind because whatever facilities we are asking, whether it is genuine or not, he will think definitely if it is genuine, definitely he himself will order it. And you are seeing the fruits we are enjoying now. It's not only the transport allowance, but also so many things. You have seen the parks and all nowadays excellently they are maintaining. And not only that, the air conditions for all the multi-purpose halls, it is also sanctioned. And not only that, and canteens, like everything. If the point is genuine, he himself take the initiation. So thank you very much sir, really thank you. అట్లాగే ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇంకా టీమ్ వర్క్, మేము ఏ పని చేసినా యూనిటీ ఈ స్ట్రెంగ్త్, యూనిటీ ఓన్లీ బ్రింగ్స్ విక్టరీ. సో దీనికి నేను కూడా ఒక చిన్న, ఈ మధ్యనే నేను సోషల్ మీడియాలో చదివాను, ఎంతో చక్కగా అనిపించింది. ఒక అతను చనిపోయి పైకి వెళ్తారు, అక్కడ ఆయనకున్న పాపాలు పుణ్యాలని చిట్టాలని లెక్కేసి ఒకరోజు నరకంలో ఒకరోజు స్వర్గంలో ఉండమని అతనికి ఆర్డర్ చేసి పంపిస్తారు. నరకానికి వెళ్తాడు. ఫస్ట్ రోజు చాలా చండాలంగా ఉంటుంది, చాలా దరిద్రంగా ఉంటుంది. ఎక్కడికక్కడ ఎవరి కాళ్ళు తుడుచుకొని అక్కడ కూర్చుంటారు. అలాగే చాలా డస్టీగా ఒక దరిద్రమైన ఎన్విరాన్మెంట్. అట్లాగే మధ్యాహ్నం భోజనానికి కూర్చుంటే అన్నీ కూడా పంచపక్ష పరమాణాలు అన్నీ కూడా టేబుల్ మీద పెట్టి ఉంటాయి, కానీ వీళ్ళ చేతులకి పెద్ద పెద్ద గరిట్లు కడతారు, దాంతో తినాలి. ఒక టైం ఇస్తారు, 1/2 అవర్లో. ఆ టైంలో ఎంత తినగలిగితే అంతే. అంత పెద్ద గరిటెలతో ఎట్లా తింటారు వీళ్ళు అంటే వాళ్ళందరూ కూడా చాలా బక్క చిక్కిపోయి ఉంటారు. ఇంత మంచి ఆహారం పెడితే ఇదేంటి ఇంత బక్క చిక్కిపోయి ఉన్నారు అనుకుంటే, అంత పెద్ద పెద్ద గరిటెలు తింటే కట్టేసి ఉంటే ఎవరి కాళ్ళు ట్రై చేస్తారు. ఆ టైం అయిపోయే లోపల కేవలం వాళ్ళు కొన్ని మెతుకులు మాత్రమే తినగలుగుతారు. అట్లాగే నెక్స్ట్ నైట్ కూడా అంతే అవుతుంది. ఇదేంటి ఇంత దారుణంగా ఉంటుందా నరకం, ఇదేంటి అనుకుని నెక్స్ట్ స్వర్గంలోకి వెళ్తాడు. స్వర్గంలోకి వెళ్తే అక్కడ సేమ్ ఎన్విరాన్మెంట్, అట్లా అదే ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అయ్యే ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఎవరి సీట్ వాళ్ళు ఊడ్చుకోవడం కాదు, కొంతమంది క్లీన్ చేస్తుంటారు. ఒక టీము చెట్లకి చక్కగా నీళ్లు పోస్తుంటారు, ఎంతో చక్కటి గ్రీనరీ. ఇంకొక టీము ఎంత చక్కటి హౌస్ కీపింగ్ని చూస్తుంటారు. అట్లాగే లంచ్కి వచ్చేటప్పటికి
అందరూ కూర్చుని ఉంటారు టేబుల్ మీద, సేమ్ అయ్యే ఐటమ్స్ పెట్టి ఉంచుతారు, సేమ్ అదే గరిట్లు కడతారు, పెద్ద పెద్ద గరిట్లు చేతికి కడతారు. అయ్యో ఇదేంటి ఇక్కడికి వచ్చినా సరే ఇదే బాధ, ఇంకా ఎట్లా తింటాం, ఇక్కడ వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే అనుకుంటే అక్కడ టైం అయ్యే లోపల మొత్తం అందరూ ఉన్న ఆహారం మొత్తం తినేస్తారు. ఎట్లా అంటే ఆ చేతికి కట్టిన గరిటలతో ఎదుటి వాళ్ళకి తినిపిస్తుంటారు. సో ఆ టైం అయిపోయే లోపల ఆ టీం వర్క్ మొత్తం తినేస్తారు. అంతా కూడా ఎంతో చక్కటి వాతావరణాన్ని, ఎంతో చక్కటి లైఫ్ని అనుభవిస్తుంటారు. ఇదంతా కూడా టీం వర్క్, సర్వీస్, పక్కవాడికి ఉపయోగపడాలి అనే ఒక ఆలోచన, దృక్పథం. మనం ఇది చేయొచ్చా చేయకూడదని ఎవరికి ఉండదు. సో అదే స్వర్గం, అదే మేము చేస్తుంది షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనేది సర్వీస్ మోటోతో ముందుకెళ్తున్నాం మేము. అందుకే ఏ కార్యక్రమం తలపెట్టినా ఎంతో నీట్గా, ఎంతో క్లీన్గా, ఎంతో చక్కగా జరుగుతుంది. అందరూ కూడా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ యూనిటీ పందాలో షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎక్కడున్నా సరే అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ, ఎక్కడైతే నీడు ఉందో అక్కడ షార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు ఉంటారు, జరుగుతుంది అని మీకు గట్టిగా కూడా మాటిస్తూ, నేను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అధ్యక్షుడు, ఈ సభకు అధ్యక్షుడు, అలాగే జనరల్ సెక్రటరీ అయినటువంటి చంద్రశేఖర్కి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.